ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హిమవంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:42 వరకు. వారం బుధవారం, తిథి దశమి సాయంత్రం 5:52 వరకు. నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 3:03 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం పగలు 11:44 నుండి 12:29 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:23 నుండి 5:10 వరకు. నేటి విశేషం దుర్గణితం ప్రకారం ఇవాల్టి రోజు మధ్యాహ్నం 3 గంటలకు మకర సంక్రమణం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా మనకు సూర్యాస్తమయం లోపు గనక సంక్రమణం జరిగినట్లయితే ఆ రోజే సంక్రమణం ఆచరించాలనేటటువంటిది మనకి ధర్మసింధు చెప్తున్నది. కాబట్టి దృగ్గణితాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు సంక్రమణం ఈ రోజే చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనకి పుణ్యకాలం అనేటటువంటిది సంక్రమణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి సంక్రమణాన్ని ఈ రోజే ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ నాసా వాళ్ళు, సైంటిస్టులు అందరూ కూడా దృగ్గణితాన్ని ఆచరించమని చెప్తూ ఉంటారు. కాబట్టి దృగ్గణితాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఇవాళ రోజు సంక్రాంతిని ఆచరిస్తారు. మకర సంక్రాంతి పర్వదినంగా బ్రాహ్మణోత్తములకు చేసేటటువంటి దానాలు లక్షల సంఖ్యలో పుణ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా చేసుకునేటటువంటి దానాలు, విధి విధానాలు మొదలైనటువంటివన్నీ ఇవాళ ఆచరించడం ద్వారా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. మనం చేసినటువంటి దానం ఏదైతే ఉందో అది చాలా అధిక సంఖ్యలో ఫలితాన్ని ఇచ్చి పుణ్యంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ రోజు దానాదికలు చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఏకాదశి ఉన్నటువంటి సందర్భంగా ఏకాదశి రోజు ఉపవాస దీక్షని ఆచరించేటటువంటి వాళ్ళు ఏకాదశి ఉన్నటువంటి సందర్భంగా ఏకాదశి వ్రతం ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. అందులోని ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి ఏకాదశి ఆచరించడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం. బుధవారం సందర్భంగా బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార అభివృద్ధి కోసం కోరుకునేటటువంటి వాళ్ళు దేవాలయంలో పెసలు మొదలైనటువంటి దానం చేసుకోవడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంది. రేపటి రోజు కాలమానంలో 15వ తారీఖు సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. సద్బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.